నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. వివరాలు చూద్దాం. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ అత్యంత దారుణంగా ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల పోలింగ్ సమాచారం ఇవ్వాలి అని లేఖలో విజ్ఞప్తి చేసింది వైఎస్ఆర్సీపీ. పోలింగ్ కు సంబంధించిన వెబ్ కాస్టింగ్, బూతుల్లో కూర్చున్న ఏజెంట్ల వివరాలు ఇవ్వాలి అని వైఎస్ఆర్సీపీ కోరింది. పోలింగ్ ఆఫీసర్ డైరీ, ఫామ్ 12, ఫామ్ 32 కూడా ఇవ్వాలి అని ఎన్నికల కమిషన్ ను కోరారు. మొత్తం 7 అంశాలకు సంబంధించిన వివరాలు కావాలి అంటూ లేఖలు రాశారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఆచరణలో ఆంక్షలు పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సుల్లో యాత్రికులకు, తిరుపతి స్థానిక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించదంటూ షరతులు పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి, తిరుమల మధ్య నడిచే బస్సు సర్వీసులకు ఉచిత పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి బస్ టికెట్ తీసుకున్నాం. అంటే బాగుండు అనుకుంటున్నాం. అందరూ అంతే అన్నాడు కదా, మళ్ళీ ఇది ఎందుకు వేయలేదు, తిరుమలకి వేయలేదు అప్పుడు చెప్పాడు. మళ్ళీ ఏమో ఇక్కడ టికెట్ పెట్టినారు మొత్తం అని చెప్పి అన్నారు. మరి తిరుమలకి పోయే వాళ్ళు ఎట్ట బావాలా, ఏడు నుంచి బావాలా, దూరాపురం నుంచి వస్తారు, తిరుపతి దాకా ఛార్జ్ ఫ్రీగా అన్నారు. కొండకు బావాలి కదా దర్శనానికి, ఆ దేవుడి కాడికి ఎట్ట బావాలా. ఏపీలో స్త్రీ శక్తి పథకంపై ప్రయాణికులు, కూటమి నేతలు అయోమయంలో ఉన్నారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతాలలో నడిచే బస్సుల్లో ఏ బస్సులో ఫ్రీ టికెట్ ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్ సర్వీసులకు ఫ్రీ టికెట్ లేదు అని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఏలూరు ఏజెన్సీ ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. బోర్డర్ కొంచెం ఏపీలో, కొంచెం తెలంగాణలో ఉండటంతో ఫ్రీ లేదు అంటున్నారు అధికారులు. జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వెళ్లే బస్సుకి ఫ్రీ టికెట్ లేదు అని జంగారెడ్డిగూడెం బస్ డిపో డిఎం గంగాధరరావు స్పష్టం చేశారు. అదేవిధంగా అశ్వారావుపేట షటిల్ సర్వీస్ కు ఫ్రీ టికెట్ వర్తించదు అని చెప్పారు. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం, తాడువాయి, దర్భగూడెం, జీలుగుమిల్లి వెళ్లే ప్రయాణికులకు స్త్రీ శక్తి ఎలా ఉపయోగపడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం బస్ డిపో డిఎంతో జనసేన నేత ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంపై మహిళలు పెదవిరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 3 రకాల బస్సులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేయడం సరికాదంటున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా కేవలం 71 బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించే వీలు కలిగింది. చంద్రబాబు ఏ పథకం పెట్టినా ఒక చేత్తో అమలు చేసి మరో చేత్తో లాగేసుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. దీపం పేరిట ఒక సిలిండర్ ఇచ్చినట్లే ఉచిత బస్సును తుస్సు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు మహిళలు. చేస్తారు. అది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే పనికొచ్చేలా చేస్తారు. ఈ మహిళలకు ఎలా తెలుస్తుందండి? ఆల్ట్రా పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే పల్లి వెలుగు బస్సే ఎక్కాలి, లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఇంకెందుకండి పెట్టడం ఎందుకండి? దానికని మళ్ళీ స్త్రీశక్తి అని చెప్పేసి ఆగస్టు 15కి ఆడవాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటదంటే గ్యాస్ బండ ఒక బండ ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటదంటే ఇలా ఇచ్చాను, తీసుకున్నాను, ఇచ్చాను, లాక్కున్నాను. కూలి పనులు చేసుకునే వాళ్ళు, స్కూల్స్ కు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ పల్లెటూరుల నుంచి పట్టణం వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అన్ని కూడా ఫ్రీ బస్ వస్తుంది బాగుంటది అనుకున్నారు. ఈయన 5 బస్సులు అన్నారు, తర్వాత 3 బస్సులు అన్నారు, తర్వాత రేపొద్దున ఒక బస్సే అనొచ్చు, మనం చెప్పలేము. దీనివల్ల ఎవరికి ఏ యూజ్ లేదు. దీనివల్ల ఆటో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అమ్మో అప్పుడు బస్సులు ఎట్టిస్తారేమో, వీళ్ళు ఆడవాళ్ళందరూ అది ఎక్కేస్తున్నారేమో అనుకుంటారు. వాళ్ళు కంగారు పడి తప్పించి ఎవరికి దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఎడ్యుకేటెడ్ అయితే పలానా బస్సు ఫ్రీ అవుతుంది, ఇది ఫ్రీ ఉంటుంది అని చూసుకుంటారు. చదువుకునే వాళ్ళు ఏం చేస్తారండి, గబగబా బస్సు ఎక్కేస్తారు. ఎక్కేసిన తర్వాత ఏంటి అమ్మా ఇది నీకు లేదు దిగిపోండి అంటే ఏంటి పరిస్థితి? గూగుల్లో చంద్రబాబు పేరు కొడితే మోసాలు, వంచనలే కనిపిస్తాయన్నారు మాజీ మంత్రి శైలజనాథ్. స్వాతంత్ర దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ప్రసంగం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శైలజనాథ్. స్వాతంత్ర దినోత్సవం రోజున నాణ్యమైన మద్యం పాలసీ తెచ్చాము అని, ప్రజల ఆరోగ్యం కాపాడాము అని చంద్రబాబు చెప్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు రాజ్యమేలుతూ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు శైలజనాథ్. గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది.
అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎంతమంది రైతులకు మీరు రైతు భరోసా ఇచ్చారు? లేదా తల్లికి వందనం అనబడే అమ్మఒడి ప్రోగ్రాం ఎంతమందికి ఇచ్చారు? మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఉచిత బస్సుపై చంద్రబాబు మాట మార్చి మహిళలను ఏమార్చారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఫ్రీ బస్సు కల్పిస్తామని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని చంద్రబాబు మాట ఇచ్చారని రాచమల్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట మార్చి 6 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ అనడంపై రాచమల్లు తీవ్రంగా మండిపడ్డారు. అంటే చంద్రన్న మీకు ఎంత ఇచ్చినట్టు రోజుకు 5 రూపాయలు ఇచ్చినట్టమ్మా. రోజుకు 5 రూపాయలు ఇస్తున్నాడు చంద్రన్న మీకు బస్సుకు గాను. 5 రూపాయలు బస్సుకి ఇచ్చినాడు. 2500 3 గ్యాసులు ఇచ్చినాడు సంవత్సరానికి. అది రోజుకి 7 రూపాయలు పడుతుంది. 7 రూపాయలు గ్యాస్కు, అది కూడా అందరికీ లే, కొంతమందికే. కానీ అందరికి ఇచ్చినాం అనుకున్నాం 7 రూపాయలు. బస్సుకు అయితే 5 రూపాయలు. 5 రూపాయలు బస్సుకి ఇచ్చి గ్యాస్కి 7 రూపాయలు ఇచ్చి కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు తల్లులు? కరెంటు బిల్లు ఎంత తీసుకుంటున్నాడు? ఎంత చెప్పినాడు? ఎంత తీసుకుంటున్నాడు? ఉప్పుకు, పప్పుకు, కొబ్బెరకు, చింతపండుకు, మిరపకాయలకు ఎంత తీసుకుంటున్నాడు? డీజిల్కు, పెట్రోల్కు ఎంత తీసుకుంటున్నాడు? ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పిన మాట. జగన్ ఈ చేత్తో ఇచ్చనాడు, ఈ చేత్తో తీసుకుంటున్నాడు అన్నాడు. ఇప్పుడు రాచమల్లు చెప్తున్నాడు, నువ్వు యా చేత్తో ఇలే, 2 చేతులు సాలవని చెప్పి నీ కొడుకు చేతులు కూడా తెచ్చుకున్నావు. అయ్యి సాలవని పవన్ కళ్యాణ్ చేతులు తెచ్చుకున్నావు. 6 చేతులతో తీసుకుంటున్నావు. ఇంకా సిగ్గు లేదా? ఇంకా మీరు మంచి మాటలు మాట్లాడతారా? గొప్ప మాటలు. ఉచిత బస్సు పేరిట రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను మోసగించిన ప్రభుత్వంగా కూటమి ఎప్పటికీ మిగిలిపోతుంది అన్నారు. బాబు, లోకేష్, పవన్ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయొచ్చు అన్నారు. ఒక్క బస్సు కూడా మారకుండా విశాఖ నుంచి తిరుపతి వెళ్లొచ్చు అని నిరూపిస్తారా అని సవాల్ విసిరారు వరదు కళ్యాణి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు. శ్రావణ మాసం శుక్రవారం అలాంటి రోజు మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ కూటమి ప్రభుత్వంలో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. మీరు ఎవరో ఒకరు రండి, మేము వస్తాము, ఇక్కడ మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఎక్కుదాం, మీరు చెప్పిన ఉచిత బస్సు ఎక్కుదాము, ఎక్కి తిరుపతికి ఆ బస్సు తీసుకువెళ్తుందో లేదో చూద్దాం, తీసుకువెళ్తున్నట్టుగా మీరు నిరూపించగలరా నేను అడుగుతూ ఉన్నా. ఇప్పుడు 13, 14 బస్సులు మారితే గానీ తిరుపతి ఈ ఉచిత బస్సులో చేరలేని పరిస్థితి. ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో జీవనోపాధి దెబ్బతిందని విశాఖలో టాక్సీ డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శని, ఆదివారాల్లో రోజుకు 2000 సంపాదించే వాళ్ళమని, ఉచిత బస్సుతో సంపాదన మొత్తం పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. టాక్సీ డ్రైవర్లకు విధిస్తున్న గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న 15,000 రూపాయలు వాహన మిత్ర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టాక్సీ డ్రైవర్లు. ఉండేదైతే రోజుకు ఒక ట్రిప్ అయినా వేసుకుంటారు. రోజుకు 1000 రూపాయలు అంతా వచ్చేది కొండపైకి వెళ్ళి వస్తే. అలాంటిది ఈ రోజుల్లోనైతే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల శనివారం అయితే మేము మ్యాక్సిమం 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు వేసుకుంటారు. అలాంటిది మాకు వారం మొత్తం మీద మాకు వ్యాపారం ఉండదు. శనివారం, ఆదివారం మాకు వ్యాపారం ఉంటుంది. ఈ ఉచిత బస్సు వేయడం వల్ల మా వ్యాపారం గండి కొట్టేశారు. ఇప్పుడు మాకు రోజుకి 2 ట్రిప్పులు కూడా పడడం కష్టం అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు కూడా రోడ్ ట్యాక్సీలు తీసిస్తే మాకు కూడా ఇబ్బంది ఉండదు. యూరియా, ఎరువులు కొరత లేకుండా చూడాలి అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకంలో అనర్హులుగా గుర్తించిన రైతులకు పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. నారుమడులు వేసే సమయంలో రైతులకు యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతుల తరపున యూరియా కొరతపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాము అన్నారు వంగ గీత. యూరియా
యూరియా కొరత తీవ్రంగా ఉంది. మొన్ననే రైతుల తరపున జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని కలిసి యూరియా గురించి చెప్పడం జరిగింది. అక్కడక్కడ చెదురుమదురుగా స్టాక్ వస్తుంది తప్ప మొత్తం దగ్గర వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా దీంట్లో తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలి. మన నియోజకవర్గం మొత్తం మీద వేలాది ఎకరాలు నారుమడి జరుగుతుంటే కేవలం కొద్ది స్టాక్ మాత్రమే తేవడం జరుగుతుంది. దీని వల్ల ప్రైవేటు వారు ఒక పెత్తనం పెరగటం వల్ల రైతులు కూడా బస్తా దగ్గర ఒక 50 రూపాయల వరకు నష్టపోవడం జరుగుతుందని వారే విజ్ఞప్తి చేయడం జరిగింది. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిన గెలుపు ఒక గెలిపేనా అని టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. పోలీసులను అడ్డుపెట్టుకుని వందలాది మందిని ఇతర ప్రాంతాల నుంచి తరలించి దొంగ ఓట్లు వేయించడం కూటమి ప్రభుత్వానికి చెల్లిందని ఆయన విమర్శించారు. పులివెందుల్లో 6,716 ఓట్లు టీడీపీకి వచ్చినాయని 683 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని చెప్తా ఉన్నారు. అసలు ఎన్నికే మీరు రిగ్గింగ్ చేసినారు మొత్తం. అసలు ఆ ఎన్నికలు 683 కూడా ఎట్లా వచ్చినాయో మాకు అర్థం కావడం. అసలు మహిళలు అనే వాళ్ళే ఓటింగ్కి పోలే. మహిళలు ఓటింగ్కి పోకుండా కూడా 3,600 ఓట్లు మహిళా ఓట్లు పోలైనాయని చెప్పి రికార్డులో చూపిస్తారు. మరి ఇంత ఘోరమైన ఎన్నిక ఎప్పుడు కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం చూసి ఎరగం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నంత పనిచేశారు. అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీలో విభేదాలు బయటపడ్డాయి. ఓ వర్గం కట్టిన జెండాలు తీసేయాలి అంటూ మరో వర్గం డిమాండ్ చేసింది. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహంతో వెళ్లిపోతున్న టీడీపీ నేత వీరభద్ర గౌడ్ను ఎమ్మెల్సీ బీటీ నాయుడు బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును అసోసియేషన్ తప్పుపట్టింది. ఎమ్మెల్యే వెంటనే అధికారులకు క్షమాపణ చెప్పాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. నిన్న కడపలో స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే చిందులు తొక్కారు. స్టేజిపై తనకు కుర్చీ వేయలేదంటూ జేసీ అతిథి సింగ్పై విరుచుకుపడ్డారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారమే వ్యవహరించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టించుకోలేదు. స్టేజిపై కుర్చీ కోసం పట్టుబట్టారు. ఈ సమయంలో జేసీతో అనుచితంగా ప్రవర్తించారు మాధవిరెడ్డి. దీనిపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మండిపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో కర్నూలులో సమావేశం నిర్వహించారు. వేల కోట్లను అమరావతికి పరిమితం చేసి సీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు అంటూ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి విమర్శించారు. శ్రీబాగు ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయకుండా అమరావతికి తరలించారు అని మండిపడ్డారు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి. వచ్చే ఎలక్షన్ నాటికి 2029 నాటికి ఏ వర్గాలైతే మనకు దూరం అయ్యారో ఆ వర్గాలన్నింటినీ తిరిగి దగ్గరికి తెచ్చుకోవడము, గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాళ్ళకి తెలియజేసి ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని, అన్యాయాలని, హామీలను తుంగలు తోయడము వంటి పనులు చేస్తున్నారు. కాబట్టి వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వారి మన్ననను చూరుకొని ఆ 20% న్యూట్రల్ ఓటర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొని పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే కుట్ర జరిగిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే శబ్దాలు రావన్నారు. అయితే అసాంఘిక శక్తులెవరో తేల్చాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఫోన్ డేటాను చెక్ చేస్తే వెంటనే దొరికేవాళ్ళన్నారు. మేడిగడ్డ దగ్గర పేలుళ్ల శబ్దాలపై ఎన్డీఎస్ఏ ఎందుకు మాట్లాడడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. నా అజంప్షన్ డెఫినెట్గా ఆ పేలుళ్ల కుట్ర జరిగిందని అనుకుంటున్నాను. దట్స్ మై అజంప్షన్. ఆ యాంగిల్లో ఎవరు కూడా చర్చ దాని మీద ఎవరు చూడలేదు. నిజంగా అక్కడ ఒక నిబద్ధత ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే అర్జెంటుగా క్లూస్ టీము, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఎక్స్పర్ట్స్ అంతా తీసుకొని ఫటాఫట్ అక్కడ శాంపుల్స్ అన్ని కూడా తీసుకొని ఆ ఎక్స్ప్లోజివ్ శాంపుల్ తీసుకొని హయ్యెస్ట్ సాఫిస్టికేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ల్యాబొరేటరీకి శాంపుల్స్ పంపించేవాళ్ళు. సీస్మిక్ డేటా తీసుకునేవాళ్ళు. భూకంపాలు ఏమైనా వచ్చినాయా, ఆ రోజు తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు ఏమైనా వచ్చినాయా అని చూసుకునేవాళ్ళు. మొత్తం కాల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ ఏరియా అంతా కూడా కాల్ డీటెయిల్స్ తీసుకొని డంప్ చేసేవాళ్ళు. అత్యంత ఆధునిక
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించాలి అని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించాను అని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటాము అని, ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. రెడ్డి గారు ఏ సందర్భంలో మాట్లాడినారో తెలియదు. నేను కూడా పేపర్లోనే చూశాను. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన బనకచర్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చంద్రబాబు కుట్రలకు రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టే లేదంటూ బనకచర్లకు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. మిగులు జలాలు అంశం తేలే వరకు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టేది లేదని తేల్చి చెప్పారు. దేవాదుల ద్వారా తుంగతుర్తికి నీళ్లిస్తామని చెబుతున్న ఉత్తమ్ 4 ఏళ్లుగా సూర్యాపేట, వరంగల్కు ఇచ్చింది కాళేశ్వరం జలాలే అని పరోక్షంగా ఒప్పుకున్నారన్నారు జగదీష్ రెడ్డి. నిన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. బనకచర్ల కట్టి తీరుతామని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచర్ల కొరకే. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఒక మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసిచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చెప్పకపోతే బనకచర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడి తుంగతుర్తికి మీరు ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్ నుంచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం. 4 సంవత్సరాలు వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళైన విషయాన్ని. సూర్యాపేట జిల్లాలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. సూర్యాపేట కలెక్టరేట్కు వెళ్లే దారిలో రఫా పేరుతో మంత్రి ఉత్తమ్ అనుచరులు హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. హోర్డింగ్స్ పై తెలంగాణ బెబ్బులి ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. నెల రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్గా కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో హోర్డింగ్లు దర్శనం ఇవ్వడంతో సూర్యాపేటలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ కథనాలతో స్పందించిన పోలీసులు సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ కుంభకోణాన్ని ఛేదించారు. కోదాడ కేంద్రంగా సాగిన ఈ కుంభకోణంలో 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి 9,30,30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 44 సహాయ నిధి చెక్కులకు గాను 38 చెక్కులను విత్డ్రా చేసి నిందితులు మరో 6 చెక్కులు కూడా నగదుగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్కామ్పై సాక్షి టీవీ ఆధారాలతో సహా వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన పోలీసులు నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ వద్ద వీరబాబు, మధు పిఎల్గా పనిచేసేవారు. శాసన మండలిలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న గుంటక సందీప్తో పాటు నరేష్, రాంబాబు, వెంకట్రావు అనే వ్యక్తులు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. నకిలీ అకౌంట్లు సృష్టించిన వీరు వారికి పర్సంటేజీలు ఇచ్చి సీఎంఆర్ఎఫ్ డబ్బులు కాజేశారు. ఈ కేసులో ముఠా సభ్యులతో పాటు బాధితులు కూడా ఇంకా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం సహకార సంఘాల ముందు బారులు తీరారు. మహబూబాబాద్, గూడూరు, బయ్యారం మండల కేంద్రాలకు వందలాదిగా తరలివచ్చిన అన్నదాతలు తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిల్చున్నారు. వారం రోజులుగా పిఎస్ఈఎస్ల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు అని రైతులు వాపోతున్నారు. తిండి తిప్పలు లేకుండా అవస్థలు పడుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మండిపడుతున్నారు. రైతులు భారీగా తరలి రావడంతో పోలీసు పహారా మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టుబడ్డ షేక్ నూర్ మహమ్మద్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. ఉపా యాక్ట్తో పాటు దేశద్రోహి కేసు పెట్టారు. పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న పలు సోషల్ మీడియా గ్రూపుల్లో కీలక సభ్యుడిగా ఉన్నారు. నూర్ మహమ్మద్కు 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి జిల్లా కోర్టు. దీంతో ఆయన్ను భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు పోలీసులు.
హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీలో పట్టపగలే జరిగిన దోపిడీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులు ఉన్నారు అని, వారిలో 2 అరెస్ట్ చేశాము అని, మిగతా 5 పరారీలో ఉన్నారు అని ఆయన వెల్లడించారు. పట్టుబడిన 2 నిందితుల నుంచి 900 గ్రాముల వెండి, గోల్డ్ కోటెడ్ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాము అన్నారు. దోపిడీకి పాల్పడిన వారందరూ బీహార్కు చెందిన వారే అని చెప్పారు. బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిందితులపైన కేసులు ఉన్నాయని తెలిపారు. పక్కాగా రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు అని తెలిపారు మాదాపూర్ డీసీపీ వినీత్. సో వీరు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్ని వాడి వాళ్ళని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఇనిషియలీ ఇది మన ఫస్ట్ 24 అవర్స్లే ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల. అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక 48 అవర్స్ పడింది. తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాము. సినీ కార్మికులకు వేతనాలు పెంచే ఉద్దేశం ఉందో లేదో సినీ నిర్మాతలు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్లకు తాము ఒప్పుకున్నామని ఆయన చెప్పారు. అయితే కార్మికులకు ఎలాంటి న్యాయం చేస్తారన్న ప్రశ్నకు మాత్రం వారు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆదిలాబాద్లోని విద్యానగర్, భాగ్యనగర్, తటిగూడ, మహాలక్ష్మివాడ, కాంతినగర్, శాంతినగర్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్ లోతట్టు ప్రాంతాలలో పరిస్థితి దయనీయంగా ఉంది. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలి అని బాధితులు కోరుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా తరణం వాగులో 2 లారీలు కొట్టుకుపోయాయి. సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ఉధృతికి ఒక లారీ వాగులో చిక్కుకుంది. దాన్ని తీసే క్రమంలో ఇంకొక లారీతో లాగుతూ ఉండగా 2 లారీలు వరదలో కొట్టుకుపోయాయి. డ్రైవర్లు ఈదుతూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలతో బయటపడ్డారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్ల కింద వ్యక్తి గల్లంతయ్యాడు. గంగాధర్ అనే వ్యక్తి కడెం వాగులో చేపల వేటకు వెళ్లాడు. అయితే అప్పటికి కడెం ప్రాజెక్టు 16 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. వరద తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో గంగాధర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గంగాధర్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కడెం ప్రాజెక్టును పరిశీలించిన నిర్మల్ కలెక్టర్ గల్లంతైన వ్యక్తి కోసం సహాయక చర్యలపై ఆరా తీశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. 10 గేట్లు తెరిచిన అధికారులు 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మరింత వరద నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు తెరిచారు. పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం విపక్ష ఇండియా కూటమి మధ్య ఓట్ల చోరీ ఆరోపణల వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది ఈసీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. రాహుల్ గాంధీ ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇవ్వనుంది. ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలి అంటూ ఇప్పటికే రాహుల్కు నోటీసులు ఇచ్చింది ఈసీ. ఫేక్ ప్రచారాలు మానుకోవాలి అని పలుమార్లు గట్టిగానే సూచించింది. అయినా రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం లేదు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ దృష్టి పెట్టింది. నామినేషన్ దాఖలకు గురువారం చివరి తేదీ కాగా
వచ్చే 2 రోజులు వరుస భేటీలు జరగనున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఈ భేటీకి హాజరవుతారు. సోమవారం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటిస్తారు. ఆకస్మిక వరదలు ముంచెత్తిన జమ్మూ కాశ్మీర్లోని కష్తవర్లో సహాయక చర్యలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు 60కి పైగా మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. దాదాపు 200 మందిని కాపాడారు. ఇంకా 100 మంది వరకు ఆచూకీ తెలియలేదు. వీరి శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి. మెరుపు వరదలు విరుచుకుపడిన సమయంలో ప్రమాద స్థలంలో 1200 మంది వరకు ఉన్నారు.